వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మీరు పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మా ఛానల్ చాలా సపోర్ట్ దొరుకుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెన్స్ వచ్చి చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. యనమల కుదురు నుంచి పెద్దపుల్పాకి వెళ్ళి అవనిగడ్డ కరకట్ వైపు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది పెద్దపుల్పాక పంచాయతీ కింద వచ్చింది. కొత్త బిల్డింగ్ అండి, ఇప్పుడే కొత్తగా రెడీ అయితే అవుతుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చి టేకు డోర్ అయితే ఇచ్చారండి. 63 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఉత్తరం వైపు మనకి సొంత కూడా ఇచ్చారు. ఒకసారి హాల్ వ్యూ చూడండి. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. దీని కాస్ట్ వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా 30 లక్షలు అయితే చెప్తున్నారండి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు అనమాట. సీలింగ్ వర్క్స్, లైట్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయండి. మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. హాల్ నుంచి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వచ్చామన్నమాట. ఒకసారి బెడ్రూమ్ వ్యూ కూడా చూడండి. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. లోపల కిచెన్ వ్యూ కూడా చూద్దాం పదండి ఒకసారి. బెడ్రూమ్ నుంచి ఉత్తర వైపు సందులో కూడా దారి ఉందన్నమాట. ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. మనకి బయట కామన్ బాత్రూమ్ అయితే ఉందండి. సింగిల్ బాత్రూమ్ అనమాట. ఒకే ఫ్లోర్ అండి. ఒక ఫ్లోర్లో ఉన్న 63 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కేవలం 30 లక్షలకి అయితే చెప్తున్నారు. మనకి బోర్ ఫెసిలిటీ ఉంది. తూర్పు వైపు వాష్ ఏరియా, మనకి కామన్ బాత్రూమ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా వీడియోస్ని షేర్ చేయడం మట్టుకి మర్చిపోకండి. మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.